గం గణపతయే నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో సంకటహర చతుర్థి వ్రతం నేను ఎలా ఆచరించాను అనే విషయాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు మనము అందరం కూడా గణపతి ప్రార్థన చేసుకుంటాము. విఘ్నాలు లేకుండా చూడు స్వామి, ఎలాంటి ఆటంకాలు సంకటాలు రాకుండా మేము అనుకున్న పని సాఫీగా జరిగిపోవాలి, ముందుకు వెళ్ళాలి, అనుకున్న దాంట్లో విజయం సాధించాలి అని గణపతి ప్రార్థన చేసుకొని మొదలు పెడతామన్నమాట. అంటే ఒక్కొక్కసారి మనం పెద్దగా పూజ చేయలేకపోయినా మనసులో గణపతయే నమః, విఘ్నేశ్వరాయ నమః అనుకుంటూ ఒక నామాన్నైనా చెప్పుకొని, లేదంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనే ఆ శ్లోకానన్నా చెప్పుకొని మనసులో టైంని బట్టి అలా మనము పని చేసుకుంటూ ఉంటాము. కాకపోతే కొన్నిసార్లు మనకి చాలా సంకటాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. మనం అనుకున్న పనుల్లో ముందుకు సాగలేకపోతూ ఉంటాము. కొంతమందికి చదువుల్లో ఎంత ప్రయత్నించినా కానీ ముందుకు వెళ్ళలేరు. ఇంకా తర్వాత మ్యారేజెస్, పెళ్ళిళ్ళ గురించి కూడా ఎన్ని సంబంధాలు చూసినా కానీ కుదరవన్నమాట. ఇంకా సంతానం కోసము ఇలా రకరకాలుగా ఒక మనిషి జీవితంలో ఒక్కొక్క అడుగులోనూ ఎలాంటి సంకటాలు ఉంటాయో అన్నిటినీ ఫేస్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనకి మనసుకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తే మనము ముందుకు వెళ్ళగలుగుతాము, ఎవరిని మనము ఆరాధించాలి, ఎవరిని పూజించాలి అని అనుకున్నప్పుడు గణపతి అంటే విఘ్నేశ్వరుడు రూపాల్లో 32వ రూపం అన్నమాట. ఆయనకు 32 అవతారాలు. అందులో 32వ రూపమే మనకి సంకటహర గణపతి స్వరూపము. ఆయనను మనము ప్రార్థించడం వలన మనకి అన్ని సంకటాలు తొలగిపోతాయి. మామూలుగా మనము భాద్రపద మాసంలో పక్షంలో వచ్చే చవితి రోజు విఘ్నేశ్వరునికి మనం పూజించుకుంటాము. అంటే వినాయక చవితి చేసుకుంటాము. గణపతి పుట్టినరోజుగా భావించి మనము పూజ చేసుకుంటాము. అలాంటప్పుడు ఇది సంకటహర చతుర్థి అనేది మనకి ప్రతి నెల వస్తుందన్నమాట. ప్రతి నెల వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి. ఇది చాలా విశేషము. విఘ్నేశ్వరుడికి కూడా చాలా ఇష్టము. మనము ఎప్పుడైనా ఏదైనా పని అనుకొని అది మనకి ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు మామూలుగా అయితే ఎప్పుడు మొదలు పెట్టాలంటే శ్రావణ మాసంలో వచ్చిన బహుళ చవితి రోజు మొదలు పెట్టాలి. అది కూడా ఆ రోజు మంగళవారంతో కూడి వచ్చిందనుకోండి, తప్పకుండా స్టార్ట్ చేసి మనము చేసుకున్నాం అనుకోండి, అంటే మామూలుగా ఒక సంవత్సరం పాటు చేసుకోవాలి. కుదరని పక్షంలో ఒక 3 నెలలు 3 సార్లు లేదంటే 5 సార్లు ఇట్లా మనము సంఖ్య అనుకొని చేసుకుంటే కూడా మంచిదే. కాకపోతే ఒక సంవత్సరం పాటు చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. నేను కూడా ఇంతకుముందు ఒకసారి ఆచరించి మంచి ఫలితాలని ఒక 5-6 ఏళ్ల క్రితం చేసుకున్నాను అనమాట. 2018లో నేను చేసుకున్నాను. నాకు మంచిగా స్వామివారి అనుగ్రహం అనేది కలిగింది. స్వామి కృప అనేది కూడా కలిగింది. అప్పటి నుండి నమ్మకంతో, అంటే తర్వాత మనకి ఎన్నో రకాల కష్టాలు, అంటే ఇప్పుడు ఒక పూజ చేయంగానే మనకి ఉండే సంకటాలు అన్ని విషయాల్లోనూ తొలగిపోతాయని కాదండి. అవి అధిగమించడానికి మనకు ఒక మంచి మార్గం అనేది వస్తుందన్నమాట. ఏ పూజకైనా కానీ ఇదే ఉంటుందండి. ఇప్పుడు మనం లక్ష్మీదేవిని ఆరాధించంగానే మనకి కోట్లు డబ్బులు వస్తాయని కాదు, అలా అని కాదనమాట. అందుకని ఏదైనా మనకి అందులో ఉండే ఒక ఆటంకాలు ఏమన్నా తొలగిపోవడం కానీ, లేదంటే అవి ఎలా మనం దాటాలి అనే విషయాన్ని మనకి ఒక స్పృహ అనేది వస్తుందన్నమాట మైండ్లో. ఇలా చేస్తే మనకి మంచి వస్తుంది, ఈ పనిని ఇలా మనం చేసుకోవచ్చు, ఈ రకంగా కూడా చేసుకోవచ్చు అనే 4 రకాల ఐడియాస్ అనేవి వస్తాయి. అందులో మనం ఒక మంచి దాన్ని ఎంచుకొని మనము ముందుకు సాగిపోతూ ఉండాలన్నమాట. అలా నాకు 2018 నుండి నేను చేసుకుంటున్నాను. 1 ఇయర్ పాటు చేసుకున్నాను. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రము చంద్రోదయ సమయంలో, అంటే ప్రదోష వేళలో స్వామిని ఆరాధించుకొని తర్వాత చంద్రదర్శనం చేసుకొని అర్ఘ్యం అవన్నీ ఇచ్చేసి తర్వాత నేను భోజనం చేయడం, అలా ఉపవాసం పూర్తిగా లేను, రాత్రి భోజనం చేసేదాన్ని అనమాట. ఇలా నేను ఒక 1 ఇయర్ పాటు నియమనిష్టలతో చేసుకున్నాను అనమాట. మామూలుగా సంకటహర చతుర్థి ఎలా చేయాలంటే, మనము సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం చేసుకొని ఉదయం పూజ చేసుకోవాలి. అప్పుడు ముడుపు కట్టుకోవాలి. ముడుపు ఎలా కట్టుకోవాలంటే, ఒక ఎర్రటి వస్త్రం కానీ తెలుపు లేదంటే పసుపు, ఈ 3 రంగుల్లో ఏదో ఒక వస్త్రం తీసుకొని, వస్త్రంకి 4 వైపులా పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకొని, మధ్యలో కూడా కొంచెం పసుపు కుంకుమ సమర్పించి, అక్షింతలు సమర్పించి, చేతుల్లో పిడికెడు బియ్యం పట్టుకొని మీ మనసులో ఉండే కోరికను స్వామివారికి, ఈరోజు నాకు ఈ పనిలో ఆటంకం లేకుండా చూడు, ఈ పని నాకు సాఫీగా
జరగాలి అని వేడుకొని స్వామివారికి నమస్కరించుకొని మీకు వచ్చే శ్లోకాలు ఏమన్నా చెప్పుకోండి, లేదంటే గం గణపతయే నమః అని ఒక నామాన్ని చెప్పుకొని 3 సార్లు బియ్యం అందులో వేస్తూ మీ మనసులో ఉండే కోరికంతా చెప్పుకొని తర్వాత తాంబూలంలో 3 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, 2 పసుపు కొమ్ములు, కొంచెం పచ్చకర్పూరము, ఒక 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ డబ్బులు పెట్టాలి దక్షిణ. ఇంకా 2 పుష్పాలు సమర్పించి ముడి కట్టుకోవాలన్నమాట. ముడుపులాగా కట్టుకొని ఒక పళ్ళెంలో పెట్టుకొని స్వామివారి దగ్గర ఉంచి ఆ రోజు పూజ చేసుకోవాలి. ఉదయం పూట మనము ఇలా ముడుపు కట్టుకొని మామూలుగా పూజ చేసుకుంటాం కదా, నిత్య పూజ అలా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం మనము ప్రదోష వేళలో స్వామిని అభిషేకించుకొని మళ్ళీ పూజ చేసుకోవచ్చు. లేదంటే పూజ చేసుకోవడానికి రాదు, మాకు తెలియదు అని అనుకునే వాళ్ళు దీపారాధన చేసుకొని ధూపదీప నైవేద్యాలు ఏమన్నా సమర్పించేసుకొని చిన్న బెల్లం ముక్క, లేదంటే స్వామివారికి ఇష్టమైన పరమాన్నం కానీ, ఉండ్రాళ్ళు కానీ, మోదకాలు కానీ ఇలాంటివి చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి దేవాలయంలో కూడా అభిషేకాలు అవి చేసి పూజ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్లలో సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూడటమైనా ఇలా ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు అనమాట. చేసుకొని మనము చంద్రోదయ సమయం అయిన తర్వాత లేదంటే నక్షత్రాన్ని చూసి మనం భోజనం చేసుకోవచ్చు. ఇలా మనము పాటించుకోవచ్చండి. ఇంకా మనం ముడుపు కట్టుకున్నాం కదా, ఆ ముడుపులో ఉండే బియ్యాన్ని మనం ఎప్పుడు ప్రసాదంగా తయారు చేయాలంటే ఆ రోజే చేసుకోవచ్చు. సాయంత్రమే స్వామివారికి పొంగలుండి లేదంటే ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టచ్చు. లేదంటే మీ కోరిక తీరినప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ రోజులు కాకుండా ఒక 11 రోజుల్లోపు చేసుకుంటే మంచిదనమాట. ఈ మధ్య మనకి బియ్యం అనేది కొంచెం పురుగు అవి పట్టేస్తుంది కాబట్టి కుదిరితే ఆ రోజే చేసుకోండి. లేదంటే ఒక బుధవారం రోజు చూసుకొని స్వామివారికి పొంగలో ఉండ్రాళ్ళు మీకు తోచింది చేసి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి స్వామివారికి ఉండ్రాళ్ళు కానీ పాయసాన్ని కానీ నైవేద్యం పెట్టేసుకోండి. ఇలా మనము చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఉదయము నేను ముడుపు కట్టుకున్నాను కదా, స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొని విఘ్నాలు లేకుండా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని నేను ఆచరించాలని ఆయనకి నమస్కారం చేసుకొని ముడుపుకు కూడా చిన్నగా ధూపము దీపము చూపించాను ఉదయము. తర్వాత సాయంత్రము కలశ స్థాపన చేసుకొని పూజ అనేది చేసుకుంటున్నాను. ఈసారి కార్తీక మాసంలో అది కూడా అంగారక చతుర్థి మనకి మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి చాలా చాలా విశేషమైనది. ఎప్పుడూ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా మంగళవారంతో కూడి వచ్చిన సంకటహర చతుర్థి ఆచరించి చూడండి. మీకు మంచి అనేది ఖచ్చితంగా స్వామివారు చూపిస్తారనమాట. అది చాలా చాలా నమ్మకంతో నేను చేస్తున్నానండి. నేను 2018లో నేను స్టార్ట్ చేసి చేసుకున్నాను. అప్పటి నుండి నేను ఎప్పుడైనా నాకు అవకాశం కుదిరి నేను ఇంట్లో ఉండి నేను పూజ చేసుకోగలను అని అనుకుంటే ఉపవాసం ఉన్నా లేకపోయినా ఉదయం పూజ చేసేసుకొని మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకునేదాన్ని. ఉదయము అంతా మొత్తం పూజ చేసుకునేదాన్ని. ఎందుకంటే ఉపవాసం ఉండలేను కాబట్టి ఆరోగ్యరీత్యా మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి. అలాగా నేను ఉదయమే పూజ చేసుకొని తర్వాత స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టి స్వీకరించేదాన్ని. ఇంకా సాయంత్రం మళ్ళీ కూడా పూజ చేసుకునేదాన్ని. కుదరకపోతే గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేదాన్ని అనమాట. ఇలా నేను చేసుకునేదాన్ని. అలా అంగారక చతుర్థి రోజు మాత్రం ఖచ్చితంగా మీకు కుదిరితే తప్పకుండా చేసుకోండి. ఇంకా నేను సాయంత్రం ఎలా పూజ చేసుకున్నానంటే ముందుగా నేను అక్కడ కలశ స్థాపన చేసుకోవడం కోసము గోధుమలు పోసుకున్నాను. అక్కడ తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసుకొని రాగి చెంబు కూడా పసుపు రాసేసి స్వస్తిక్ గుర్తు వేసుకొని కంకణం కట్టుకున్నాను. తర్వాత నేను అందులో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, రోజ్ వాటరు, జవ్వాదు పౌడరు, పచ్చకర్పూరము, ఒక 1 రూపీ కాయిను, ఒక పుష్పము, ఒక గరిక, ఇంకా మామిడాకులు ఇవన్నీ పెట్టుకున్నాను. వీటితో పాటు ముఖ్యంగా మనము ఒక వక్కని వేసుకోవాలండి. వక్క అనేది విఘ్నేశ్వర స్వరూపము. మనకి ఒక్కొక్కసారి పసుపు గణపతి తయారు చేయడానికి వీలు కానప్పుడు కూడా ఒక వక్కని పెట్టుకొని కూడా మనము గణపతి పూజ చేసుకోవచ్చు అనమాట. అలాగనమాట. అందుకని ఒక వక్కని కూడా వేసుకొని కలశాన్ని అక్కడ స్థాపించుకున్నాను. అంటే ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి తర్వాత అక్కడ కలశ స్థాపన చేసి కలశంలో మామిడాకులు ఇంకా వెదురు బుట్ట అనేది నేను గణపతి పూజ ఫస్ట్ టైం అంటే సంకటహర చతుర్థి ఫస్ట్ టైం చేసేటప్పుడు తెచ్చుకున్నానండి. అప్పటి నుండి ప్రతిసారి అందులోనే స్వామివారిని పూజించుకుంటూ ఉంటాను. వెదురు బుట్టలో చేస్తే చాలా మంచిదని చెప్తారు. ఆ వెదురు బుట్టకు కూడా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని అక్కడ పెట్టుకొని దానిపైన ఒక అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు ఆకును ఉంచి దానిపైన స్వామివారిని ప్రతిష్ఠించుకొని నా దగ్గర ఉండే వెండి విగ్రహము ఇంకా అర్క విగ్రహం తెల్ల జిల్లేడు గణపతిని కూడా తెచ్చుకున్నాను అనమాట. అది పెట్టుకొని ఇద్దరిని పెట్టుకొని పూజించుకుంటానమాట. ఈ పూజ చేయడానికి అంటే సంకటహర గణపతిని పూజించుకోవడానికి కూడా మనం ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకోవాలి. ఏ పూజ చేయాలన్నా ఆఖరికి విఘ్నేశ్వర పూజ అంటే సంకటహర గణపతిని పూజించాలన్నా మనము మహాగణపతి హరిద్రా గణపతిని పూజించుకోవాలన్నమాట. సో ముందుగా మనము 2 తమలపాకుల పైన పసుపుతో
విఘ్నేశ్వరుని తయారు చేసుకొని పైన బొట్టు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు విఘ్నేశ్వరుడు, మధ్యలో మనము చుట్టూ పెట్టుకుంటే గౌరీదేవి అనమాట. ఇలా విఘ్నేశ్వరుని తయారు చేసుకొని నేను ఆయనకు షోడశోపచారాలతో పూజ చేసుకొని గరిక అవన్నీ గంధము పుష్పము అవన్నీ కూడా చూపించి అక్షింతలు అవన్నీ కూడా సమర్పించి ధూపదీప నైవేద్యంగా బెల్లం ముక్క నైవేద్యం పెట్టి స్వామివారికి హారతి ఇచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత ఆయన అనుమతితో సంకటహర గణపతి పూజ అనేది చేసుకున్నాను. విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత హరిద్రా గణపతి పూజ అయిన తర్వాత నేను అందరికీ అభిషేకం అనేది చేసుకున్నాను. ఇవాళ మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి విఘ్నేశ్వరుడికి, ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి, గోమాతకు, శివలింగానికి, ఇంకా ఆంజనేయ స్వామికి వీళ్ళందరికీ కూడా సింపుల్గా, శక్తి శూలానికి వీళ్ళందరికీ కూడా సింపుల్గా అభిషేకం చేసుకున్నాను శుద్ధ జలంతో. తర్వాత పాలతో చేసుకున్నాను. తర్వాత మా బావగారు వాళ్ళ దగ్గరికి ఈ మధ్య వెళ్ళొచ్చాము కదండి, కాశీ సమారాధన జరిగింది ఆదివారం రోజు. వాళ్ళ గంగాజలం ఇచ్చారనమాట. ఆ గంగాజలంతో కూడా స్వామివారిని అందరినీ కూడా అభిషేకం చేసుకున్నాను అనమాట. కొంచెం పక్కన పెట్టుకున్నాను, ఎప్పుడన్నా మళ్ళీ అవసరం అవుతుందనేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలా అభిషేకం చేసి ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని అందరినీ కూడా ఎక్కడ పెట్టి పూజ చేసుకోవాలనుకున్నాను అక్కడంతా ప్రతిష్ఠించుకొని అందరికీ కూడా చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకున్నాను. ఇంకా సంకటహర గణపతికి మాత్రం షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను. ఇంకా ఈరోజు ప్రదోష వేళ ఆరుద్ర నక్షత్రంతో కూడి వచ్చిందండి. సంకటహర చతుర్థి కార్తీక మాసంలో చాలా చాలా పవిత్రమైన ఈరోజు శివారాధన కూడా చాలా మంచిది. శివుడికి ఎవరైనా కుదిరితే గుళ్ళో అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో విగ్రహం లేని వాళ్ళు గుళ్ళో చేయించుకోవచ్చు. కుదరని వాళ్ళు స్వామిని వెళ్ళి దర్శించుకుంటే కూడా సరిపోతుందన్నమాట. సో ఇంత మంచి రోజు ఇవాళ సంకటహర చతుర్థి వస్తే వదులుకోవడం ఇష్టం లేక ఉదయం ముడుపు కట్టుకున్నాను. స్వామివారిని ఉద్దేశించి ఉపవాసం కూడా ఉన్నాను. ఇంకా సాయంత్రం ప్రదోష వేళలో ఇలా ఆరాధన చేసుకున్నాను. అందరి దేవతలను ఆరాధన చేసుకొని అందరికీ కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను. శివయ్యకు కూడా ఇంకా లింగాష్టకము కొన్ని స్తోత్రాలు చదువుకొని తర్వాత సంకటహర చివరిగా వీళ్ళందరినీ పూజించుకొని తర్వాత చివరిగా సంకటహర గణపతిని ఆరాధించుకున్నాను అనమాట షోడశోపచారాలతో. శ్రీ సంకటహర గణపతే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఉపవితం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాం సమర్పయామి, ఆభరణం సమర్పయామి, ఇంకా తర్వాత పుష్పం సమర్పయామి, పుష్పై పూజయామి అని మనకి షోడశోపచారాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట. చేసుకొని స్వామివారిని దూర్వాయుగ్మాలతో, ఇంకా పత్రి పూజ కూడా ఉంటుందండి. మనకి వినాయక చవితికి ఎలా పూజ చేస్తామో సేమ్ అలానే పత్రి పూజ కూడా ఉంటుంది. పత్రి పూజ చేసిన తర్వాత మనకి దూర్వాయుగ్మ పూజ ఉంటుంది. అంటే గణపతికి మనము స్నానము అవన్నీ చేయించిన తర్వాత అదాంగ పూజ ఉంటుంది. అదాంగ పూజ తర్వాత మనకి పత్రి పూజ, తర్వాత దూర్వాయుగ్మ పూజ, తర్వాత మనం అష్టోత్తర శతనామావళి ఇవి చదువుకోవాలి. తర్వాత ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం అని మనకి సంకటహర గణపతి స్తోత్రం అనేది ఉంటుంది. అది కూడా చదువుకున్నాను అనమాట. చదువుకున్న తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుని హారతి ఇచ్చుకున్నాను. హారతి, మంత్రపుష్పము, క్షమార్పణ, ఇంకా ఇలా ఈరోజు పూజ అనేది చేసుకున్నాను. చివరగా పూజ అంతా అయిన తర్వాత కథ చదువుకొని స్వామివారికి పాదాల వద్ద అక్షింతలు ఉంచి నేను కూడా శిరస్సు పైన వేసుకున్నాను. కొన్ని మా వారికి ఇచ్చి పిల్లలకి మళ్ళీ నాకు కూడా వేయించుకున్నాను అనమాట. ఇలా ఈరోజు పూజ అయితే చేసుకున్నానండి. మనము మొదట మనము అన్ని ఉపచారాలు చేస్తాం కదా, మళ్ళీ కూడా మనకి పంచోపచారం అనేది పూజలో మధ్యలో వస్తుందన్నమాట. ధూపము దీపము నైవేద్యం అని వచ్చినప్పుడు ధూపం చూపించేసి దీపారాధన అన్నప్పుడు శక్తి శూలానికి నేను మంగళవారాలు 6 తమలపాకుల పైన 6 దీపాలు వెలిగిస్తూ ఉన్నానన్నమాట. సో ఈరోజు కూడా ఉదయం వెలిగించుకుందాం అనుకున్నాను. సరే సాయంత్రం పూజ చేసుకుంటాం కదా, మళ్ళీ అక్కడ అభిషేకం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనేసి సాయంత్రమే స్వామివారికి వెలిగించుకుందామనేసి సాయంత్రం 6 తమలపాకుల పైన గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని మధ్యలో బియ్యం పోసి శక్తి శూలాన్ని పెట్టి చుట్టూ పుష్పాలతో అలంకరణ చేసుకొని 6 దీపాలు పిండి దీపాలు పెట్టుకుని ఆవు నెయ్యితో వెలిగించుకున్నాను అనమాట. దీపాలు వెలిగించిన తర్వాత బయట కూడా దీపాలు ముందే పూజ స్టార్ట్ చేసుకునే ముందే తులసమ్మ దగ్గర, ఇంకా వాకిట్లో కూడా మనం నెల రోజులు దీపాలు పెట్టుకుంటాం కదా, అక్కడ కూడా వెలిగించేసుకున్నాను అనమాట.
ఇంకా వెలిగించేసుకొని స్వామివారిని సుబ్రహ్మణ్య స్వామిని మనసులో ఒకసారి తలుచుకొని ఆయన నమస్కరించుకొని తర్వాత నైవేద్యం ఉండ్రాళ్ళు ఇంకా నువ్వులు ఉండలు 21 రెండు కూడా 21 చేశాను. ఇంకా పానకం వడపప్పు ఇవి సమర్పించుకున్నాను. కొబ్బరికాయ అవి ఏం కొట్టలేదండి, ఈ మధ్య చాలానే కొడుతూ ఉన్నాను, అందుకనేసి కొబ్బరికాయ కొట్టలేదు. ఇంకా మర్నాడు అంటే ఆ రోజు రాత్రి ఉండ్రాళ్ళే తిన్నామన్నమాట. మంగళవారాలు ఎక్కువగా టిఫిన్లు చేస్తూ ఉంటాము. ఇంకా పుట్టలో కూడా ఈరోజు పాలు పోసి వచ్చానమాట. నాకు చవితికి నాగుల చవితికి కుదరలేదు, ఇబ్బంది వచ్చిందనమాట. అందుకని ఈరోజు మంగళవారము ఇంత మంచి రోజు మనం వదులుకోకూడదు అనేసి పుట్టలో చవితి కూడా వచ్చింది కదా అని పుట్టలో పాలు పోసుకొని వచ్చానమాట. ఇవాళ ఏది కూడా కట్ చేసింది వండలేదు, అంటే ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి. ఇంకా తర్వాత ఉదయం మామూలుగా బాక్సెస్ వంట చేస్తాను కదా బాక్సుల కోసం, అప్పుడే కొంచెం మహానైవేద్యం కూడా రెడీ చేసుకొని ఒక పళ్ళెంలో తీసి పెట్టేసుకొని ఫస్ట్ మా వాళ్ళకి బాక్స్ కట్టి పంపించేసిన తర్వాత మళ్ళీ స్వామివారికి చిన్న పూజ చేసుకొని మహానైవేద్యం అది సమర్పించి ఉద్వాసన కూడా చెప్పుకున్నాను అనమాట. ఇంకా కలశంలో ఉండే నీళ్లను మామిడాకులతో ముందుగా నా పైన చల్లుకొని తర్వాత ఇల్లంతా కూడా చల్లేసుకొని మిగతా నీళ్లను చెట్లలో పోసేసుకున్నాను అనమాట. మనం ఆ నీళ్లతో మనము ఎప్పుడైనా ఇల్లు శుద్ధి చేసుకోవాలన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. నేనైతే చెట్లల్లోనే పోసేసాను అనమాట. ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాము, అందుకని అటు ఇటు అవి ఇవి ఇదిగా ఉన్నప్పుడు ముట్టుకోకుండా ఉండాలి కాబట్టి అందుకని చెట్లలోనే పోసేసాను అనమాట. పోసేసిన తర్వాత ఆ మామిడాకుల్ని గుమ్మానికి కట్టేసుకున్నానమాట. ఇలా నేను సంకటహర చతుర్థి వ్రతం అనేది ఆచరించానండి. ఈ వ్రతం అనేది శమీ వృక్షం కింద చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారండి. కథలోనే ఉంటుంది మనకి. కాకపోతే మనకి అంత అవకాశం కుదరదు కాబట్టి పత్రి దొరికితే కూడా మనం తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. కాకపోతే అది కూడా నాకు ఈసారి దొరకలేదు. ఈసారి మరువం దొరికింది నాకు. వినాయక చవితికి కూడా దొరకలేదు అసలు. మరువంతో పూజించుకున్నాను స్వామిని. ఇంకా బిల్వపత్రాలు, గరిక వీటన్నిటితో పూజించుకున్నాను. ఇంకా గరికను మనము ఒకటి ఉద్వాసన చెప్పిన తర్వాత ఒకటి వాసన చూసి కళ్ళకత్తుకొని వాసన చూసి తల్లో పెట్టుకోవాలి. ఇంకా తర్వాత కొన్ని తీసుకెళ్ళి పిల్లలు చదువుకుంటారు కదా, ఆ పుస్తకాల మధ్యలో కానీ ఇంకా మనం డబ్బులు దాచుకునే చోట కానీ ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు, మంచిది, స్వామివారి అనుగ్రహం అనేది ఉంటుంది. సో ఇదండి నేను చేసుకున్న సంకటహర చతుర్థి, అంగారక చతుర్థి పూజ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే తప్పకుండా లైక్, షేర్, కమెంట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో అనే విషయాన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ మంచి జరగాలని, విఘ్నాలు లేకుండా ఉండాలని కోరుకుంటూ గం గణపతే నమః, శ్రీమాత్రే నమః.